వెల్కమ్ టు మెగా డిబేట్. నా పేరు రహీం. 3 రాష్ట్రాల రైతాంగానికి జీవనాడి. కానీ ఏటా పూడిక సమస్య మొన్నటికి మొన్న గేట్లు కొట్టుకుపోయినంత పని కావడం ముగ్గురు ముఖ్యమంత్రులను ఒక చోటికి చేర్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, గేట్ల ఆధునీకరణతో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని చెబుతున్నారు. ఇది నిజంగానే 3 రాష్ట్రాల రైతుల రాతను మారుస్తుందా, లేక అంతర్రాష్ట్ర జల వివాదాల మధ్య ఈ ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం అవుతాయా? దీనిపై ప్రతిపక్షాల రియాక్షన్ ఏంటి? ఈ అంశాలపై క్లియర్ కట్గా చర్చించేందుకు మనతో పాటు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కొక్కొండ రాహుల్ గౌడ్ గారు, అదేవిధంగా బాలగురుస్వామి గారు టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. మరి కొద్దిసేపట్లో బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా కృష్ణారెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతారు. అయితే మనం డిబేట్ స్టార్ట్ చేసుకునే ముందు ఈ ప్రాజెక్ట్ విశిష్టత ఏంటి, దీని గురించి స్పెషల్ ప్యాకేజ్ ఉంది, అది చూసిన తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. వీడియో ప్లే. తుంగభద్ర ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల లక్షలాది మంది రైతులకు జీవనాడి. కానీ గత కొన్నేళ్లుగా పూడిక సమస్య, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం, గేట్ల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా 2024లో తుంగభద్ర డ్యాం 12వ గేట్ దెబ్బతినడంతో భారీగా నీరు వృధా అయ్యే పరిస్థితి ఏర్పడింది. అత్యవసరంగా స్టాఫ్ లాగ్ గేటు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన తర్వాత డ్యాం భద్రతను మరింత బలోపేతం చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వాలు వచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు కలిసి సుమారు 50 కోట్ల రూపాయల వ్యయంతో 33 కొత్త క్రాస్ట్ గేట్ల పునరుద్ధరణ పనులు చేపట్టాయి. ఇప్పుడు ఆ పనులు పూర్తి కావడంతో కర్ణాటకలోని హోస్పేట వద్ద ఆ గేట్లను 3 రాష్ట్రాల నాయకులు, కేంద్ర మంత్రి కలిసి ప్రారంభించారు. తుంగభద్ర డ్యాం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పటేల్ హాజరయ్యారు. అనంతరం జరిగిన సభలో 3 నాయకులు రైతుల భవిష్యత్తు, సాగునీటి భద్రత, అంతర్రాష్ట్ర జల సమస్యలపై చర్చించారు. ఇది కేవలం 33 గేట్ల ప్రారంభోత్సవం మాత్రమే కాదని, 3 రాష్ట్రాలు కలిసి నీటి సమస్యల పరిష్కారం కోసం ఒక వేదికపైకి రావడం చారిత్రాత్మక పరిణామమని అభివర్ణించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తుంగభద్ర జలాల పంపిణీపై కీలక అంశాలను ప్రస్తావించారు. తుంగభద్ర బోర్డు పరిధిలో తెలంగాణ చట్టబద్ధంగా రావాల్సిన నీరు పూర్తి స్థాయిలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలుపండి డైవర్షన్ స్కామ్ కింద తెలంగాణకు 17.9 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయని తెలిపారు. మిగిలిన నీరు అందకపోవడానికి తుంగభద్రలో పూడిక పేరుకపోవడం, కాలువల సమస్యలు, సాంకేతిక కారణాలు ప్రధాన కారణమని చెప్పారు. 2004 నిపుణుల కమిటీ సిఫారసును అమలు చేసి తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేయాలని కేంద్రాన్ని కోరారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు జీవనాడిగా ఉన్న రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ద్వారా 83,987 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్న పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం 59 కోట్ల డిపాజిట్ చేసినప్పటికీ పనులు పూర్తి కాలేదని, ఆనకట్ట వద్ద పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించి పెండింగ్ లో ఉన్న ప్యాకేజీ 1, ప్యాకేజీ 2 పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ సాగునీరు, తాగునీరు యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఈ రోజు నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మిత్రులారా, తరాలుగా తాగునీటి కోసం, సాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ వలసలు వెళ్లే మనం, జిల్లాలు దాటుకొని, రాష్ట్రాలు దాటుకొని ఇతర దేశాలకు వలసలు పోయే మనం ఈ రోజు మన పొలాలలో పారాల్సిన సాగునీరు, తాగునీరు పరిష్కరించుకోకపోవడం వల్ల సముద్రంలో కలుస్తున్నాయి. అందుకే ఈనాడు డీకే శివకుమార్ గారు ఆహ్వానం మేరకు సిఆర్ పాటిల్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నేను 3 రాష్ట్రాల ప్రతినిధులం ఏది ఏమైనా సరే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఈ రోజు బళ్ళారి వేదిక కావాలి. ఈ తుంగభద్ర డ్యాం నది ఒడ్డున శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఈ రోజు ఒక ఆలోచనతోని, ఒక పట్టుదలతోని మేము ఇక్కడికి రావడం జరిగింది. మా చర్చలకు కొలిక్కి వచ్చినాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సిఆర్ పాటిల్ గారు
ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఆ తర్వాత మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు తుంగభద్ర డ్యాం 3 రాష్ట్రాల రైతులకు జీవనాడిగా నిలుస్తుందని అన్నారు. 2024లో 19వ గేటు దెబ్బతిన్నప్పుడు స్టాఫ్ లాక్ గేట్ ఏర్పాటు చేసి నీటి వృధాను అరికట్టామని గుర్తు చేశారు. ఇప్పుడు 33 కొత్త క్రాస్ట్ గేట్ల ఏర్పాటుతో డ్యాం భద్రత మరింత బలోపేతమైందన్నారు. తుంగభద్ర నది చారిత్రక ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ హంపి జోగులాంబ రాఘవేంద్ర స్వామి మఠం వంటి క్షేత్రాలకు ఈ నది ఆధారమని చెప్పారు. ఈ రోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజు ఇక్కడ ఈ డ్యామ్ ఇబ్బంది వస్తుందంటే ఇమ్మీడియట్ గా ఈ గేట్ లో ఎక్స్పర్ట్ గా ఉన్నటువంటి కన్నయ్య నాయుడు గారిని ఇక్కడ పంపించాం. ఈ ప్రాజెక్టుకు ఒక చరిత్ర ఉంది. రాయలసీమ కరువు సీమ, ఇంకో పక్క ఎడారిగా మారిపోయే పరిస్థితి. 70 సంవత్సరాలుగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకి త్రాగునీరు, కొంతవరకు తాగునీరు ఇచ్చినటువంటి ప్రాజెక్టు ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది లేకపోతే ఇంకా చాలా ప్రమాదం వచ్చేది. తుంగభద్ర తీర ప్రాంతానికి ఎంతో ఘన చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య వైభవానికి జీవం పోసింది. హంపి సామ్రాజ్యానికి సహజ రక్షణ కవచంగా నిలిచింది తుంగభద్ర. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ఈ కార్యక్రమాన్ని దక్షిణ భారత జల చరిత్రలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. తాము చరిత్ర చదవమని, చరిత్ర రాయమని కాదు, చరిత్ర సృష్టిస్తామని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి సిఆర్ పటేల్ నాయకత్వంలో 3 సీఎంలు ఒకే వేదికపైకి రావడం రైతుల భవిష్యత్తుకు మంచి సంకేతమన్నారు. జతకూడటం ఆరంభమని, కలిసి నిర్ణయం తీసుకోవడం ప్రగతికి సూచిక అని, కలిసి పనిచేస్తే విజయం సాధ్యమని చెప్పారు. 3 Chief Minister, one of the senior most leader of this country, Mr. Chandrababu Naidu, is here. He has shown his large heart to prevent all of us. One more, my young friend, Telangana Chief Minister, Mr. Revanth Reddy is here. So today, with the 3 Chief Ministers, under your leadership, has created an history. Myself, Chandrababu Naidu and Revanth Reddy, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. That is what all the 3 leaders of the South India is. So I'm very happy you are a part of this great movement and you have cheered us. ప్రస్తుతం తెలంగాణ వాదన ప్రకారం ఆర్డీఎస్ కింద 17.9 టీఎంసీలు కేవలం 5 నుంచి 6 టీఎంసీలు మాత్రమే అందుతున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ తుంగభద్ర హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్ ద్వారా రాయలసీమకు సాగునీటి అవసరాలను తీర్చుకుంటుంది. కర్ణాటక ఎగువ ప్రాంత రాష్ట్రంగా నిల్వలు, ప్రవాహాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ సమావేశంలో రాష్ట్రాల మధ్య కొత్తగా ఎన్ని టీఎంసీలు కేటాయిస్తారనే అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక రాజకీయంగా చూస్తే బీఆర్ఎస్ తెలంగాణకు రావాల్సిన పూర్తి నీటి వాటాను సాధించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తుంది. బీజేపీ మాత్రం కేంద్రం చొరవతో 3 రాష్ట్రాలు ఒకే వేదికపైకి రావడం స్వాగతించేదగ్గ పరిణామమని చెబుతుంది. మొత్తానికి 33 కొత్త గేట్ల ప్రారంభం కేవలం సాంకేతిక అభివృద్ధి మాత్రమే కాదు, తుంగభద్ర జలాల భద్రత, ఆర్టీఎస్ సమస్యల పరిష్కారం, నదుల అనుసంధానం, అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కార దిశగా 3 రాష్ట్రాలు కలిసి ముందడుగు వేసిన సందర్భంగా ఇది నిలిచింది. అయితే రైతులు ఎదురు చూస్తున్న అసలు ఫలితం మాత్రం ప్రకటనలు కాదు, వారికి హక్కుగా రావాల్సిన ప్రతి టీఎంసీ నీరు క్షేత్రస్థాయిలో అందినప్పుడే కనిపించనుంది. రైట్, ఇది ఓవరాల్గా ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు బాలగురుస్వామి గారు, టీడీపీ అధికార ప్రతినిధి. బాలగురుస్వామి గారు నమస్తే అండి. బాలగురుస్వామి గారు
నమస్తే రహీం గారు. రైట్. బాలకృష్ణ గారు, ఓకే, ఇదైతే ఈ గేట్లకు సంబంధించిన మొన్న చూస్తే గత సంవత్సరం 19వ గేటు కొట్టుకుపోవడం వల్ల ఇప్పుడు కొత్త గేట్లు అమర్చడం అనేది వాస్తవంగా అప్పుడు ఉన్నటువంటి సంబంధించిన అధికారులు అన్ని పరీక్షించి దానికి సంబంధించిన కొత్త గేట్లు ఏర్పాటు చేయడం, ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవానికి ముగ్గురు ముఖ్యమంత్రులు కలవటం ఒక రంగా మంచి పరిణామం, మంచి శుభసూచకం. దాంతోపాటుగా రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే నీటి వాటాలు టీఎంసీలు ఉన్నాయో కూడా అవన్నీ కూడా ఎలా పంచుకోవాలనే విషయంలో కూడా ఇలాగే ముగ్గురు కలిసి దానికి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం వస్తే ఇంకా మంచిదని అందరూ అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఈ కొత్త గేట్లు వచ్చేటువంటి ప్రతిపాదనలో చంద్రబాబు ముందుండి నడిపారని, ఆ కొత్త గేట్ల ప్రతిపాదన ఎంత ఫాస్ట్గా దానికి సంబంధించిన గేట్లను అమర్చే విషయంలో చంద్రబాబుకు హస్తం ఉందని సీఎం చంద్రబాబుని అందరూ పొగడుతూ ముంచెత్తుతున్నారు. దాని గురించి మీ మాటలు విందాం. థ్యాంక్ యూ రహీం గారు. మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి, మెగా9 టీవీ వీక్షకులకి అందరికీ శుభ సాయంత్రం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఏదైతే చెప్పారో కొత్త గేట్లు బిగించడంలో, అమర్చడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అనేది 100% వాస్తవం. ఎందుకనంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో, ముందు ఆలోచనతో మాట్లాడే వ్యక్తి, పాటుపడే వ్యక్తి. కాబట్టి లాస్ట్ టైం 2024లో ఫ్లడ్ ఎఫెక్ట్లు కూడా ఆ రోజు 24వ గేటు కొట్టకపోయినప్పుడు కూడా అప్పటికప్పుడు కన్నయ్య నాయుడు గారితో మాట్లాడి వాళ్ళని ఇమ్మీడియట్ గా వర్క్ లేక దించి ఆ రోజు నీళ్లు వృధా కాకుండా కాపాడిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం తెలంగాణ వాళ్ళకి తెలుసు, కర్ణాటక వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అదే క్రమంలో ఈ రోజు ఎందుకనంటే 3 రాష్ట్రాలకు సంబంధించిన భవిష్యత్తు ఉంది. ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మనకి హొస్పేటలో ఉన్న తుంగభద్ర డ్యాము గతంలో ఆంధ్ర రాష్ట్రం విడిపోక ముందర కూడా ఆ ప్రాంతాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలోనే ఉండే, విడిపోయిన తర్వాత అవి కర్ణాటకలో ఉన్నాయి. మనకి ఎప్పుడు కూడా అనంతపూర్ వాసులకి, రాయలసీమలో ఉన్న ప్రాంత వాసులకి అందరికి కూడా అది జీవనాడిగా ఉన్న డ్యామ్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా ఇంకొకసారి ఆ డ్యామ్ గేట్లు కొట్టుకుపోవడం కానీ రాష్ట్రంలో ఉండే రైతులకి అలాంటి ఇబ్బందులు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని ముందు ఆలోచనతోటి, ముందు చూపుతోటి నారా చంద్రబాబు నాయుడు గారు 100% వర్క్ చేయడం జరిగింది. ఎందుకనంటే డబుల్ ఇంజిన్ సర్కార్లో తెలుగుదేశం పార్టీ భాగం అయి ఉంది. జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీతో ఈరోజు కలిసి అధికారాన్ని చేపట్టున్నాం. కాబట్టి 100% సెంట్రల్ గవర్నమెంట్ తో, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారితో మాట్లాడి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ఎలాంటి సంకోచం లేదు. ఆయన ముందు చూపుతోటే ఈ రోజు ఇంత తొందరగా వర్క్ అయిందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకనంటే ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటల్లో కావచ్చు, కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారి మాటల్లో కూడా ప్రస్పష్టంగా దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు, అత్యంత తెలివైన నాయకుడు, ముందు చూపు ఉన్న వ్యక్తి అని చెప్పి వాళ్ళు కూడా కొనియాడటం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే దీన్ని చొరవ తీసుకొని చేశారని చెప్పి తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ వ్యక్తిగా నేను కూడా సంతోషిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా ఇది వరం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. గురుస్వామి గారు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కొక్కొండ రాహుల్ గౌడ్ గారు. రాహుల్ గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఓకే, రాహుల్ గౌడ్ గారు, వాస్తవంగా తెలంగాణ వ్యాప్తం కూడా ఆనందించక పరిణామమే. ఎందుకంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో చాలా సున్నితమైన అంశం ఏదైతే నీటి సమస్యల విషయంలో ఎక్కడ అన్బ్యాలెన్స్ అయినప్పటికీ కూడా రాష్ట్ర హక్కుల్ని తాకట్టు పెట్టారనేటువంటి అపవాదు మూట కట్టుకుంటా ఉంటారు అధికార పార్టీలో ఉన్నటువంటి వారు. కాకపోతే మొదటి నుంచి రేవంత్ రెడ్డి మాత్రం ముందే రాష్ట్రం, ఆ తర్వాత ఏదైనా అనేటువంటి విషయంలో ముందుకు దూకుడుగా వెళ్తా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వెళ్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా బనకచల్ల విషయంలో కూడా ఏం జరిగిందో మనం చూసాం. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఏదైనప్పుడు కూడా ముందు రాష్ట్ర ప్రయోజనాలే అనే విషయంలో మాత్రం ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ విషయాన్ని మాత్రం ఈరోజు స్వయంగా సీఎం చంద్రబాబు, ఏపీ సీఎం చంద్రబాబు కూడా చాలా గట్టిగా నొక్కి ఒక్కాడించి చెప్పడం జరిగింది. ఒక రకంగా ఆయన ఆదర్శం కూడా అన్నారు. రేవంత్ రెడ్డి నాకు ఆదర్శం అన్నట్టు కూడా అనే మాటలంతా పొగడ్తలతో ముంచెత్తారు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం చాలా మొండిగా ముందుకెళ్తారు రేవంత్ రెడ్డి అనే విషయాన్ని కూడా ఈరోజు స్వయంగా చంద్రబాబు చెప్పడం కూడా మనం విన్నాం. ఈరోజు సభావేదికగా చెప్పడం విన్నాం. అయితే ఇక్కడ వాస్తవంగా సరే, ఈ తుంగభద్ర సంబంధించినటువంటి గేట్ల విషయంలో, కొత్త గేట్ల ప్రతిపాదనలో ఏ విధంగా సీఎంలు అందరూ, ముగ్గురు సీఎంలు సహకరించుకున్నారని మనం చూస్తున్న పాటు సరే, ఏదైతే గేట్లు బాగానే ఉంది, దానికి సంబంధించిన కొత్త గేట్లు బిగించారు, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఏదైతే మొన్నటి వరకు కోల్పోయినటువంటి నీటి సామర్థ్యం ఉందో తుంగభద్రలో, అవి కోల్పోయాం కదా, మళ్ళీ దాన్ని గేట్లు అమర్చడం వల్ల కోల్పోయినటువంటి నీటి సాంద్రతను మళ్ళీ మనం రికవర్ చేసుకునే అవకాశం ఉందా? దాంతోపాటు అక్కడ పేరుకుపోయిన బురద పరిస్థితి ఏంటి? దాని గురించి ఏమైనా ఆలోచించారా? ఏం దాని గురించి వివరణ? ముందుగా మీకు ప్యానల్ నా పెద్దలకి, మెగా9 వీక్షకులకు అందరికీ నమస్కారం సార్. ఈరోజు చూస్తూనే ఉన్నాం, తుంగభద్ర డ్యామ్ దగ్గరికి వెళ్ళి
ముగ్గురు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈరోజు ఒకే వేదికపై ఈరోజు చేయడం చాలా సంతోషకరం. దానికి కేంద్ర మంత్రులుగా ఉన్న జలశాఖ మంత్రి గారు వారు కూడా సంపూర్ణంగా స్వాగతించి తుంగభద్రకి ఈ రోజు ఏవైతే వాటా ప్రతి ఒక్క రాష్ట్రానికి రావాల్సిన వాటన్నిటిని ఈ రోజు చేయడం కూడా బీజేపీ ఉన్న కేంద్ర మంత్రి గారికి కూడా మా యొక్క ధన్యవాదాలు. తెలంగాణ ప్రజల తరపు నుంచి మూడు రాష్ట్రాల తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. సో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఎన్నో రోజుల నుంచి కలలు అన్నారు. ఆ కళ ఈ రోజు నెరవేరింది. తెలంగాణ ప్రజల కళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ, కర్ణాటక ప్రజల కళ. ఈ రోజు ఎప్పుడు చూడు మనం అన్నదమ్ముల్లో ఉంటున్నాం. సడన్ గా ఎందుకో కొన్ని పార్టీల అధికారంలోకి రానే, కొన్ని పార్టీలకు అధికారం పోగానే ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిగా ఓర్వలేని స్థాయిగా ఎదిగిపోయారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టు, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు, కర్ణాటక డికే శివకుమార్ గారు వారి ఒప్పందం, వారి మనసు ఎలా ఉందో ఈ రోజు ఆ మనసు తీరుగానే ఈ రోజు మన వాటా అక్కడ ఈ రోజు మాట్లాడడం అంటే చాలా గొప్ప అంశం. చరిత్రలో ఇది తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి రారు సార్, ఇంకొక ముఖ్యమంత్రి పిలిస్తే వస్తుండొచ్చు, కానీ చర్చలకి వచ్చిరు అంటే అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో దేశ ప్రజలందరూ చూసారు, అన్ని రాష్ట్ర ప్రజలు చూసారు. ఈ రోజు మనకి ఏ వాటా అయితే కావాలనుకున్నా ఆ వాటా తీరుగా మనకి ఈ రోజు అందిస్తారు అంటే చాలా అభినందనీయం. సార్ ఒక ముఖ్యంగా దానికి ఎందుకు ఈ రోజు చర్చ రావడం తుంగభద్ర అని చెప్పి నేను ఒక పాయింట్ తీస్తే, మీరు చూసే ఉంటారు 33 స్పిల్వే గేట్స్ ఈ రోజు ఓపెన్ చేయడం, దానికోసం ఈ రోజు చర్చగా ఒక హాట్ టాపిక్ గా ప్రతి ఒక్క రాష్ట్రం నడుస్తుంది. ఈ స్పిల్వే 33 గేట్ల ఓపెన్ కి ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చి అక్కడ ఓపెన్ చేయడం కూడా చాలా సంతోషకరం. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్, మీరు చూసే ఉంటారు ఇందాక వీడియోలలో, పంచాయతీ కావాలా సమస్య పరిష్కారం కావాలా అంటే నేను సమస్య పరిష్కారమే కావాలని కోరుకుంటున్నా అని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆ మాట అంటే గొప్పనీయం సార్. అదే విధంగా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు వారు కూడా యంగ్ డైనమిక్ లీడర్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పొగడం, కర్ణాటక ముఖ్యమంత్రి గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంకైనా రేవంత్ రెడ్డి గారు సహకారం అందిస్తూనే ఉంటారు, రాజకీయ విభేదాలు పెట్టుకోరు అని చెప్పి అనడం కూడా గొప్పనీయం. ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సేవలు అందించారు, ఈ రాష్ట్రానికి కూడా ఎన్నో అందించాడు. ఆ వ్యక్తిగా తెచ్చుకొని ఆయన ఒక శిశువుడుగా ఈ రోజు నుంచి అంచలంచలు ఎదిగి ఒక ముఖ్యమంత్రి ఎదిగి ఈ రోజు గురు శిశువులతోని ఎంత అదృష్టం సార్. ఆ అదృష్టాన్ని ఎవరికి రాదు అసలు, అది చాలా అదృష్టం. అదే విధంగా ఈ రోజు మనం ఎక్కడైతే నష్టపోయినా 119 ఆ పిల్లర్ ఏదైతే ఆ విధంగా కుంగిపోవడం, దాన్ని రిపేర్ కావడం ద్వారా ఈ రోజు ఈ చర్చ రావడానికి కూడా ఒక సంతోషకరమే. దానికి ముఖ్య కారణం ఏంటంటే సార్, మెయిన్ పాయింట్ అంటే లక్షలాది మంది రైతుల సమస్యలు ఈ గేట్ లో పునరుద్ధరించబోతుంది. అదే విధంగా గద్వాల్, అలంపూర్, పాలమూరు జిల్లా ప్రాంతాల్లో రాజబోలి బండ డైవర్షన్ స్కామ్ ఆర్డిఎస్ గేటుకు కేటాయించిన 17.9 టీఎంసీలో నీళ్లు కేవలం మనం వాడుకునేది 5 నుంచి 6 టీఎంసీలో ఈ నీళ్లు మాత్రం రైతాంగం వాడుకుంటుంది సార్. మిగతా నీళ్ళని వృధా అయిపోతుంది. వాటిని అన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ రోజు ఏదైతే ఒప్పందం పెట్టుకొని ముఖ్యమంత్రులు చర్చగా ఈరోజు ఒక సభ పెట్టుకున్న సభ వేదికంగా గద్వాల్ ఆ చర్చనీయాంశంగా ఈ వీటన్నిటిని గద్వాల్, అలంపూర్ని వీటన్నిటికి తాకుండా పోతుందని చెప్పి వీటన్నిటిని వృధా అయిపోతున్నాయి ఈ నీరు అని చెప్పి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు సభ పెట్టడం, ఆ సభకి జనాలు రావడం, ఆ జనాలలో ఒక చైతన్యం నింపి ఈ రాష్ట్రాలు మనం అన్నదమ్ములు లెక్క ఉన్నాం, ఎన్నడైనా విడిపోక ముందుకు ఎలా ఉన్నామో విడిపోయినా అలానే ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక చైతన్యం తీసుకొచ్చాను సార్. ఇంకొక మాట రేవంత్ రెడ్డి గారు సభ ఎండింగ్ లో కూడా అన్నారు సార్, రైతుల కోసం రాజకీయాలు అతీతంగా ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది. అంటే రాజకీయంగా వస్తే ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తారు, ఎన్నికలప్పుడు ఎవరిదైనా ఎన్నికలు పార్టీలు ప్రజాప్రతినిధులు ఎవరు ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ కొట్లాడుకునే ఉంటాయి. ఈ రోజు ప్రతిపక్ష పార్టీలకి ఎంతో కన్నెరగవుతున్నది. అక్కడ కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి గారు వారు సిపిఆర్ పాటిల్ గారు వారు వచ్చి వాళ్ళు కూర్చుంటే బిఆర్ఎస్ నాయకులకు ఇక్కడ మండిపోతూనే ఉంటది. మీరు చూస్తూనే ఉంటారు చాలా మందికి ఇక్కడ అక్కడ వైఎస్ఆర్ సిపి వాళ్ళకి బగ్గమని అంటుంటది.
కాంగ్రెస్ లో వాళ్ళకి ఆపోజిషన్ వాళ్ళకి అంటున్నాడు. అంటే మేము ఏమంటున్నాం, రేవంత్ రెడ్డి గారు రైతుల కోసం సమస్యల కోసం ఏం దగ్గరైనా పోరాడతాం, ఎవరి దగ్గరైనా కలుస్తాం. మోడీని కూడా మొన్న కలిసి రేవంత్ రెడ్డి గారు అయినా, చంద్రబాబు గారు నాయుడు గారు కలిసారు, డికే శివకుమార్ గారు కూడా కలుస్తున్నాడు. రైతుల కోసం ప్రజల కోసం శ్రమించే ఇట్లాంటి నాయకులే ఉంటే మనకు అధికారంలో మనం సస్యశ్యామలం ఉంటాం. అధికారం ఎవరికో ఇచ్చి మనం ఏదో చేసి మా వాటా కావాలి. ఈ రోజు గతంలో చూసుకున్న 10 సంవత్సరాలు రైతులు అరిగోసలు పడ్డారు. ఈ రోజు అదే విధంగా వాళ్ళకి ఈ రోజు అందిస్తున్నారు సార్. ఈ యొక్క మనకి ఏదైతే వాటా నీరు రావాలో ఆ వాటా అందిస్తున్నారు. అంటే ఈ రోజు ఎన్ని వేల మంది సంతోషపడుతున్నారు, ఎన్ని లక్షల మంది కుటుంబాలు, రైతుల కుటుంబాల సమస్య సంతోషపడుతున్నారు అంటే మనం అందరం ఆలోచించాలి. సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా ముగ్గురు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ రోజు ఆ చర్చకు వచ్చినందుకు మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపు నుంచి నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మనతో పాటు బీజేపీ నాయకులు కృష్ణారెడ్డి గారు జాయిన్ అయ్యారు. ఇప్పుడు కృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, ఏదైతే 3 రాష్ట్రాల రైతాంగానికి జీవనాడి అయినటువంటి తుంగభద్ర, కానీ ప్రతి సమస్య ప్రతిసారి అపూడిక సమస్య. అయితే ఈరోజు ఏదైతే కొత్త గేట్లు 33 కొత్త గేట్ల ప్రతిపాదన, గతంలో 19 గేట్ కొట్టుకోపోవడం, దానివల్ల వచ్చినటువంటి ఆ 19 గేట్ వరకే సంబంధించిన అమర్చాలన్నప్పుడు దానికి సంబంధించిన ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తం బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు గారి చొరవతో మొత్తానికి గేట్లు మార్చడం, సరే మొత్తానికి గేట్లు మార్చడం దానికంటే కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించుకునే అంశం ఏంటంటే అంత ఫాస్ట్గా పని అవ్వటం, అది మాత్రం గ్రేట్. ఇంత టెక్నికల్గా అంత ఈజీ కాదు ప్రాసెస్, కానీ చాలా ఫాస్ట్గా మార్చే విషయంలో, దానికి సంబంధించినటువంటి ఏదైతే సమస్యల విషయంలో ముందుకు వచ్చే విషయంలో కానివ్వండి, ప్రతి దాంట్లో ఎలా అయితే 3 రాష్ట్రాల సీఎంలు సమన్వయంతో ముందుకెళ్లారో, దాంతోపాటు అందరికంటే ఒక రకమైనటువంటి ప్రధాన హస్తం కేంద్ర ప్రభుత్వంది, దాంట్లో సిఆర్ పాటిల్ గారిది. కాబట్టి దీన్ని ఈ ఆనంద క్షణాలను అందరూ పంచుకుంటున్నారు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజలు, ముఖ్యంగా రైతుల సమస్యలు కాబట్టి, రైతులకు ఆనందమైన విషయం కాబట్టి దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు. ప్రధానంగా సిఆర్ పాటిల్ చొరవతో ఇవన్నీ కూడా పనులవ్వటం వల్ల మీ పార్టీకి అభిప్రాయం ఏంటి, ఏమంటారు మీ విశ్లేషణ? సార్, ముందుగా మెగా 9 వీక్షకులకు, మీకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటారు సార్. ముఖ్యంగా తుంగభద్ర డ్యామ్ దగ్గర జరిగిన ఈరోజు సంఘటన, అంటే జరిగిన కార్యక్రమం, సంఘటన అనలేము కానీ ఇది కార్యక్రమం దేశ భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా ఉండాలి. వివిధ పార్టీల నాయకులకు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి దాని మీద రాజకీయం పబ్బం గడుపుకుందామన్న వాళ్ళకు కనువిప్పుగా జరుగుతుంది సార్ ఇది ఈ యొక్క కార్యక్రమం అని అనుకుంటున్నాను. కేంద్రం ఎప్పుడైనా రాష్ట్ర సమస్యలు కానీ, దేశ ప్రజల సమస్యలు, రాష్ట్రాల సమస్యలు తీర్చడానికి ఎప్పటికీ ముందుకు వస్తుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క అంశాలను, ఎక్కడైనా కొంత సమస్య వస్తుంది, వాటాల సమస్య కానీ ఎక్కడైనా వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించుకోవడానికంటే ముందు రాజకీయంగా దాని మీద ఎట్లా లబ్ధి పొందుదామనేది కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని రాష్ట్రాల వ్యక్తులు ప్రవర్తించడంతో ఈ జల సమస్య అనేది ప్రతి దాంట్లో ఇబ్బందికరంగా తయారవుతుంది. అది ఆ యొక్క రాజకీయ ప్రయోజనాలలో రాష్ట్ర ప్రజల సమస్యలకు ఇబ్బందికరంగా తయారైతుంది. రాష్ట్ర సమస్య, ప్రజల సమస్యలు నెరవేరకుండా పోయి ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందికరంగా సమస్యలు తయారైతుంది. ఈ రోజు 3 రాష్ట్రాలు ముందుకు వచ్చినాయి కాబట్టి సామరస్యంగా అక్కడ వచ్చిన సమస్యను పరిష్కరించగలిగినాయి. ఇప్పుడు ఈ యొక్క పూర్తి స్థాయి గేట్లను అమర్చడము చంద్రబాబు నాయుడు గారి కృషి చేస్తుంటే ఇరు రాష్ట్రాలు కూడా సహకరించింది. దాన్ని అందరం కూడా సామరస్యంగా తీసుకోవాలి. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు, ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు ఉపయోగంగా తొందరలో వచ్చినందుకు మనందరం సంతోషించాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది పూర్తి స్థాయిలో, దాన్ని కూడా మనం అందరం సహకరించాలి. అంతేకాని ప్రతి చిన్న విషయాన్ని చిలువలు పెలువలు చేసి దాన్ని రాజకీయ లబ్ధి అనేది ఎందుకు అంటున్నట్టు సార్, మనము మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు జరిగిన డ్రామాను పూర్తి స్థాయిలో మనం కొట్టొచ్చినట్టు గడనబడింది నాగార్జున సాగర్ మీద. ఇక్కడ అక్కడ లోపాయకారికంగా ఉన్న పార్టీలు ఏం చేసినాయి, అక్కడి నుంచి ఇమ్మీడియట్లీ సెకండ్ ఫేజ్ ఎలక్షన్లలో పోలీసు వాళ్ళని పంపించడము, ఇక్కడ నుంచి పంపించడము, ఆ యొక్క సమస్యను రాష్ట్ర సమస్యగా చూపించే ప్రయత్నం చేసి రాజకీయ లబ్ధి పొందడానికి ఏ పార్టీలు ప్రయత్నించినాయో, ఏ పార్టీలు తెలంగాణ ప్రజానీకాన్ని మభ్యపెట్టి మళ్ళీ రాజకీయ ప్రభం గడుపుకొని అధికారంలోకి వద్దామని ప్రవర్తించినాయో రాష్ట్ర ప్రజలందరూ చూశారు, దేశ ప్రజలు చూసింది.
మరి ఎలక్షన్స్ అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా సింగిల్ సమస్య లేదు. నాగార్జున సాగర్ మీద కానీ శ్రీశైలం సాగర్ మీద కానీ ఏవైనా పొరపచ్చాలు వచ్చినప్పుడు అధికారులు కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, సమస్యను సామరస్యంగా సాల్వ్ చేసుకుంటున్నారు. వారితోటి కాని పక్షంలో మంత్రులు కూర్చుంటున్నారు, మంత్రుల స్థాయిలో పరిష్కరించుకుంటున్నారు. ముఖ్యమంత్రుల స్థాయికి వారికి కూడా ఈ రోజు పోలేదు అంటే వారు ఇక్కడున్న ముఖ్యమంత్రి కానీ అక్కడున్న ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రయోజనాలకు అంటే రాజకీయ ప్రయోజనాల కంటే ముందుకు ప్రజా సమస్యలు, ప్రజా అవసరాలే ముఖ్యం అనుకొని కూర్చొని సమస్యను సాల్వ్ చేసుకుంటున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు లేఖలు రాసేసి ఇంట్లో కూర్చొని కేంద్రం ఏం పట్టించుకోవటం లేదు, పొద్దున్న లేస్తే బట్ట కాల్చి మీదేసి కేంద్రం ఏం చేస్తలేదు, విభజన సమస్యలు పరిష్కరిస్తలేదు అంటే కేంద్రం ఎంత సహకరిస్తామన్నా కానీ ఇక్కడున్న వాళ్ళకు సిద్ధస్థితి ఉండాలి కదా పరిష్కారం చేసుకోవాలనేది. ఆ పరిష్కారం చేసుకోవాలనే ఆలోచన దృక్పథం లేకపోవడము, దీని మీద రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఒక ఆలోచనతోటే ఈ యొక్క విభజన సమస్యలు అనేది జటిలంగా తయారైనాయి. ఇప్పటికైనా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఈ యొక్క విభజన సమస్యలలో ఏవైతే ఉన్నాయో ఇంకా మిగిలిన ఆ అన్నింటి మీద కేంద్రం మీద భారం వేయాలంటే కేంద్రము మేము చెప్పినట్టు వింటామని కూర్చొని మాట్లాడుకుంటాం అనుకుంటే కనుక కేంద్రం ముందుకు వస్తుంది. ఇద్దరికి పూర్వకంగా పరిష్కారం చేసి ఇరు రాష్ట్రాలకు ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రయోజనాలు పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. బాలగురుస్వామి గారు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎటు చూసినా సువార్త అన్నట్టు ఎటు చూసినా పచ్చగా ఉందని అనుకోవాలి. ఎందుకంటే ఒక పక్క ఎన్డీఏ ప్రభుత్వం, ఓ పక్క చూస్తే ఇటు తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఇటు రేవంత్ రెడ్డితో కానివ్వండి, ఇటు చంద్రబాబుతో కానివ్వండి మంచి సత్సంబంధాలు. దాంతోపాటు ఇటు కర్ణాటకకి వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉంది కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డికి చాలా సులభమైనటువంటి అవకాశం, ఎందుకంటే సేమ్ పార్టీ, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి సంబంధాలు. ఇలాంటి సమయంలో 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి సమస్యలు ఏదైతే ఉన్నాయో తుంగభద్ర కాడి నుంచి కింద వరకు వదిలేటువంటి నీటి విషయంలో, కాకపోతే పైన ఉన్నటువంటి కర్ణాటక వదిలితేనే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి విషయంలో, అదేవిధంగా కర్ణాటక సంబంధించిన విషయాల్లో కూడా ఇంతవరకు మన రాష్ట్ర వాటాకు సంబంధించినట్టు వాడుకోవాల్సిన వాటా నీటిని మనం వాడుకోవటానికి మా హక్కు ఉందంటూ మొదటి నుంచి తెలంగాణ వాదిస్తోంది. సేమ్ అదేవిధంగా వాడుకున్నటువంటి వాటా ఏదైతే ఉందో కిందకు వచ్చేటప్పటికి వృధాగా పోతున్నటువంటి నీటిని మొత్తాన్ని కూడా మేము బనకచల్ల రూపంలో వాడుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇటు పక్క మొదటి నుంచి ఏపీ ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నప్పటికి కూడా ఎక్కడో కొంత మెలికలు, ఎక్కడో కొంత తిరగాల్సినటువంటి నీటి విషయాల్లో ఇప్పుడు మంచి వాతావరణం, ఇటుపక్క ఎన్డీఏ, ఇటుపక్క రేవంత్ రెడ్డి, ఇటుపక్క చంద్రబాబు, ఎటు చూసినా కూడా ఎవరికి కూడా ఉన్నటువంటి పరిచయాలు, పాత పరిచయాలు ఉన్నటువంటి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం, ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు ఈ బనకచల్ల విషయంలో ఇప్పుడు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది కదా. ఎందుకు దీని గురించి ప్రభుత్వం ముందుకెళ్ళి తెలంగాణ ప్రభుత్వాన్ని నచ్చజెప్పే విషయంలో ఎక్కడ వెనకాడుతూ ఉన్నారు? ఈ పంచాయతీ సిఆర్ పాటిల్ దాకా వెళ్ళటం, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఆ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటాం, ఇలాంటివన్నీ మనం చూసాం అనేక సార్లు. దానికి సంబంధించినటువంటి ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టడం మనం చూసాం. రేవంత్ రెడ్డి సరే కొన్ని పార్టీలు కలిసి వచ్చినాయి, కానీ పార్టీలు కలిసి రాలేదు, వెళ్ళడం చూసాం. ఎక్కడ ఆ విషయంలో మాత్రం బనకచల్ల విషయంలో దీనికి సంబంధించిన విషయాల్లో తుంగభద్ర నీటిని కానీ ఇవన్నీ కూడా వృధాగా సముద్రంలో కలవకుండా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లే విషయంలో ఎక్కడ నచ్చ చెప్పలేకపోతుంది, ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది? ఎందుకంటే న్యాయబద్ధంగా తెలంగాణ వాటాకి తెలంగాణ ఇవ్వడం అనేది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఎందుకంటే మా పార్టీ ఇప్పటికి కూడా తెలంగాణలో ఇంకా ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ వాటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా కేంద్ర జనవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారితో మాట్లాడి ఖచ్చితంగా దాన్ని సమస్యను అయితే చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సాన్నిహిత్యం వల్ల వాళ్ళ డీకే శివకుమార్ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఏవైతే నీటి వివాదాలు అనేది లేకుండా 100% ఎవరికి ఎంత వాటా రావాలో ఆ వాటాలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఆలోచించి ఖచ్చితంగా అది కేంద్ర సహకారంతో ఆ సమస్యను పరిష్కారం చేస్తారు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రతిపక్షాలు బురదల్లేదానికి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి సున్నంలో సూక్ష్మ ఎదగటం. ఎందుకంటే చేమను కూడా సుక్కానిలో చూస్తేమనంటే ఖచ్చితంగా అది పెద్దదిలాగే కనిపిస్తా ఉంటది. కాబట్టి ప్రతిపక్షాలన్నీ ఎప్పుడు కూడా అలానే ఉంటాయి, అలానే చూస్తూ ఉంటాయి, అలానే మాట్లాడుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాటికి ఎక్కడ తావివ్వకుండా
పరిష్కారం చేస్తారు. వీళ్ళు మాత్రం ప్రతిపక్షాలు మాత్రం మైక్రోస్కోప్ లో చూసి చిన్నదాన్ని కూడా పెద్దది చేసి అదేదో భూతద్దంలో చూపించేసి పెద్ద సమస్యలాగా మాట్లాడడం అనేది వీళ్ళకి అలవాటు పరిపాటి. కాబట్టి అలాంటి వాటికి ఎక్కడ కూడా తావివ్వకుండా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే దీన్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా 100% క్లియర్ చేస్తారు. న్యాయబద్ధంగా ఎవరికి ఎంత వాటా రావాలో వాటిని ఖచ్చితంగా పనిచే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముందుండి పనిచేస్తారని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్. రాహుల్ గారు వాస్తవంగా తుంగభద్రకు వచ్చేటప్పటికి దాంట్లో తెలంగాణ వాటా 6-7 టీఎంసీలు మాత్రమే. కాబట్టి ఏదైతే ఈ విషయంలో తెలంగాణ రైతులకు నష్టం ఎప్పుడు ప్రతిసారి ఈ సంబంధించిన గద్వాల రైతులకు ఎప్పుడు అన్యాయం జరుగుతూనే ఉన్నది ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే తెలంగాణ దాని నుండి మాత్రం 6 నుంచి 7 టీఎంసీలు మాత్రమే. ఇలాంటి టైంలో ఇటు పక్క శివకుమార్తో ఇటు పక్క చంద్రబాబుతో కూర్చున్నప్పుడు వాళ్లను కాదని గట్టిగా వాదించి తెలంగాణ రాష్ట్ర రావాల్సినటువంటి నీటి హక్కుల విషయంలో రేవంత్ రెడ్డి అంత గట్టిగా మాట్లాడగలరా? తెలంగాణ రాష్ట్ర రైతుల హక్కుల్ని కాపాడగలరా? ఎప్పుడు ప్రతిసారి గద్వాలకు అన్యాయం జరుగుతూనే ఉంది కదా ఆర్డీఎస్ సంబంధించిన విషయంలో. దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి టేరెన్ డాష్ లేదని అనుకోకూడదు సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి టేరెన్ డాష్ ఉన్నది కాబట్టి ఈ రోజు ఆయన పట్టుదల, ఆయన ఒక స్పిరిట్ తో ఈ రోజు ఒక ముఖ్యమంత్రులను ఒక తాటిపై కూర్చోబెట్టిండు. ఆయన కన్నా సీనియర్ లీడర్ గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు, సీనియర్ లీడర్ గా డికే శివకుమార్ గారు ఉన్నారు, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడేదాకా కూడా అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక పిలిపిస్తారు, ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రి సంతోషంగా మాకు ఇస్తారు మా వాట. చంద్రబాబు గారు నాయుడు గారికి ఒక్క మాట చెప్తారు రేవంత్ రెడ్డి గారు, మా వాట ఏదైతే ఆ వాట ఏ విషయంలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ద్రోహం చేయడు. ఎందుకంటే ఆ బంధం అట్లుంటది రేవంత్ రెడ్డి గారికి అయినా చంద్రబాబు నాయుడుకి అయినా. వాటిని దృష్టి పెట్టుకోండి. ఇక పక్క రాష్ట్రానికి వస్తున్న కర్ణాటక వస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికారులు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నది. ఇక దాంట్లో డిఫరెన్స్ ఏమి ఉండదు సార్. రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలని గట్టిగా కొట్లాడడం కూడా అవసరం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే కమిట్మెంట్ తో పనిచేస్తారని చెప్పి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా తెలుసు, కేంద్రం ఉన్న బీజేపీ పార్టీ కూడా తెలుసు. అందుకనే ఈ రోజు సిఆర్ పాటిల్ గారు కూడా ఈ రోజు జలశక్తి శాఖ మంత్రి గారు వచ్చి మరి ఈ రోజు వారు ఓపెన్ చేయడం కూడా అర్థం చేసుకోండి. ఇక రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మరి సమస్య ఏదైనా సరే రైతుల కోసం అని చెప్పి, రైతులు బాగుండాలి, ఇరు రాష్ట్రాలు రైతులు బాగుండాలి, మా ఒక్క తెలంగాణ రాష్ట్ర రైతులే కాకుండా ఇరు రాష్ట్ర రైతులు కూడా బాగుండాలని చెప్పి కేంద్రంతో మాట్లాడి ఒప్పించి మెప్పించి మోడీ గారిని కూడా కలిసి మరి మోడీ గారి దగ్గరకు తీసుకువెళ్ళి మరి మెప్పించి మరి ఈ రోజు ఈ జలశక్తి గురించి ఈ రోజు ఎవరి వాటా ఎంత ఏందని తేల్చుకొని మరి అక్కడ చర్చలు జరపడం అంటే ఆషామాష కాదు కదా సార్. అది మనం ఏదో ఆశించి అనుకోవడం. టీడీపీ నుంచి కూడా మంత్రులు వచ్చారు, తెలంగాణ నుంచి కూడా మంత్రులు వచ్చారు, కర్ణాటక నుంచి కూడా మంత్రులు వచ్చారు, అధికారులు కూడా వచ్చారు. బట్ అందరిని ఒక దగ్గర ఒక తాటిపైకి తీసుకొచ్చి మాట్లాడడం, ఏది వాటా ఎంత ఇదంతా అని చెప్పి వాటన్నిటిని లెక్కలేసి మరి మాట్లాడి ఈ రోజు ఎవరు తిట్టుకోకుండా, మాట్లాడుకోకుండా, ఉరుకోకుండా, ప్రశ్నించుకోకుండా ఇరు రాష్ట్రాలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రులు సానుకూలంగా స్పందించి మరి సంతోషంగా సభ పెట్టుకొని ఈ రోజు సభ వేదికగా 3 రాష్ట్రాలకి ఈ రోజు మేము ముఖ్యమంత్రులం బాగున్నాం, మా రాష్ట్రాలు బాగుండాలి, మా వాటా బాగుండాలి, కేంద్రం నొప్పిస్తాం, కేంద్రంతో మాట్లాడతాం, అవసరమైతే ప్రశ్నిస్తాం అన్నట్టు ఈ రోజు మాట్లాడే తీరు, ముఖ్యమంత్రుల తీరును చూస్తే గర్వంగా అనిపిస్తుంది. ఇంకా దాంట్లో ప్రశ్నించడం ఎందుకు సార్? నేనంటున్నా, ఎవరిని ఎందుకు ప్రశ్నించడం? మా వాటా ఏ రాష్ట్రానికి ఎంత వాటా రావాలో ఆ వాటా ఏందో లెక్కలు చేసి మరి అధికారులు మంత్రులతో సహా ఈ రోజు తేలిపోయింది కదా సార్. దాంట్లో అవసరం లేదు. మా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు రాహుల్ గారు ఈ రోజు కేవలం 33 గేట్ల కొత్త ప్రతిపాదన ప్రారంభోత్సవం సంబంధించినటువంటి విషయంలో గతంలో ఉన్నటువంటి 19వ గేట్ కొట్టుకుపోవడం వల్ల ఈ రోజు దానికి సంబంధించిన అన్ని గేట్లు మార్చి 33 గేట్లు ఈ రోజు ప్రారంభోత్సవం దిశగా ఆ సందర్భంగా కలిశారు. కానీ ఇంకా నీటి వాటల పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళలేదు రాహుల్ గారు. కాబట్టి ఇక్కడ కృష్ణారెడ్డి గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను. కృష్ణారెడ్డి గారు, ఎప్పటికప్పుడు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చెప్తున్నారు కానీ 3 రాష్ట్రాల సీఎంలు కలవటం మంచిది, రాష్ట్ర ప్రయోజనాలు అన్నిటి అందరం మాట్లాడుకోవచ్చు అంటున్నారు. కానీ ప్రతిసారి సందర్భం వచ్చినప్పుడల్లా అక్కడ శివకుమార్ ఉండండి, ఎవరైనా ఉండనివ్వండి, ఈ ఏదైతే కర్ణాటక ప్రభుత్వం ప్రతిసారి తన సొంత రాష్ట్రాల కోసం ఈ రిజర్వేర్ల విషయంలోనే ఎక్కువగా తన స్వలాభమే చూసుకుంటుంది. కానీ ఎక్కడ కూడా కింద రాష్ట్రాలను పట్టించుకునే సందర్భం మనం చూడలేదు. ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ కూడా కర్ణాటక ప్రభుత్వం ప్రతిసారి
తన రిజర్వాయర్ల విషయంలో మాత్రం అలాగే ప్రవర్తిస్తుంది. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే నవలి ఉంది, నవలి సంబంధించినటువంటి విషయంలో, ఎందుకంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆయకట్టుకు సంబంధించిన విషయాల ప్రయోజనాలకి ముందుకెళ్తున్నటువంటి కర్ణాటక ఎప్పుడు కూడా ప్రతిసారి తన పంతాన్ని నెగ్గించుకుంటూ ముందుకెళ్తున్నటువంటి కర్ణాటక ఈసారి అంత కాంప్రమైజ్ అయిద్దా? ప్రస్తుతం అనుకుంటే నవలి రిజర్వాయర్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఉన్న కింద ఉన్న 2 రాష్ట్రాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దాన్ని ఒక పక్క సిఆర్ పార్టీలు కూడా ఈరోజు వచ్చారు. ఆ అనుమానాన్ని ఎలా నివృత్తి చేయగలుగుతారు? దీంట్లో కేంద్రం పాత్ర ఏమిటి? ఎందుకంటే ప్రతిసారి తన కాయకట్టు రిజర్వాయర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయినట్టు కర్ణాటక ఈసారి కాంప్రమైజ్ అయిద్దా? నవలి రిజర్వాయర్ విషయంలో ఎలా ఒప్పించాలనుకున్నది కేంద్ర ప్రభుత్వం? మరి ఇక్కడ జరుగుతున్న అంశాలు నేను ఇంతకు ముందు మనం మాట్లాడినప్పుడు కూడా కొన్ని అంశాలు చెప్పిన. సమస్య కంటే ఎక్కువ రాజకీయ ప్రయోజనాలు ఎక్కువగా చూసుకుంటున్నారు. ఈ నీటి సమస్యను చూపించేది, ఈ నీటి సమస్య పరిష్కారానికి మార్గాల కంటే ఎక్కువ కూడా సమస్యను జటిలం చేయాలా, సమస్య ఉన్నదా లేదా అనేది తర్వాత విషయం. దాన్ని ఒక పబ్లిక్ ఇష్యూ చేయాలా, దాని మీద రాజకీయం చేయాలా, రాజకీయ లబ్ధి పొందాలని కుటిలత్వాలతో. కృష్ణారెడ్డి గారు, మీ మాటకు అడ్డం వస్తున్నాను. అంటే మీరు చెప్పేది బాగుంది, సందర్భం బాగుంది, సమయం బాగుంది, ముగ్గురు ముఖ్యమంత్రులు కలిశారు, సిఆర్ పార్టీలు మధ్యవర్తిత్వం వహిస్తున్నారు, వాతావరణం బాగుంది, ఇలాంటి టైంలో రాజకీయాలు చేయడం కాదు, మంచిగా ఉంది అనుకుంటున్నారు. వాస్తవం మీరు చెప్పేది గతంలో ఇదే విధంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో కూడా ఇదే సత్సంబంధాలు కలిగి ఉన్నారు, అంతా బాగానే ఉంది, ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడకూడదు, కాబట్టి ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని అప్పుడు అన్నారు. తర్వాత తీరా ప్రభుత్వం మారిన తర్వాత తెలంగాణ జరిగిన నష్టం ఏంటో చూసాము. సీఎం జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం విషయంలో నీటి విషయంలో జరిగిన నష్టం ఏంటంటూ ఇప్పుడు రేవంత్ రెడ్డి పదే ఎలా నష్టం జరిగిందనే విషయాన్ని, అపెక్స్లో ఏం జరిగిందనే విషయాన్ని పదే మనం ముందు పెడతా ఉన్నారు. కాబట్టి ప్రశ్నించాలండి, చూసుకోవాలి. ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఎంతసేపటి అందరం కలిసి ఉన్నాం కదా అన్నది ముఖ్యం కాదు, రాష్ట్ర ప్రయోజనాలు కూడా చూసుకోవాలి. కాబట్టి ఇలాంటి సమయంలో ఓకే బాగానే ఉంది, 33 గేట్ల ప్రారంభోత్సవం పాల్గొన్నారు, ముగ్గురు ముఖ్యమంత్రి కలిశారు, అంతా సమయంగానే ఉంది. కాస్త రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టరు కదా ఎవరు. కాబట్టి ఇలాంటి మనం మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. కృష్ణారెడ్డి గారు. సార్ నేను అనేది ఎక్కడనే సరే, ఇక్కడ సమస్య అనేది రాదు అనేది ఎక్కడా లేదు. సమస్య అనేది ప్రతిసారి వస్తుంది. అంటే నీటి లభ్యత పుష్కలా ఉన్నప్పుడు సమస్యలు కొద్దిగా తక్కువ వస్తాయి. నీటి లభ్యత తక్కువగా ఉండి రిజర్వాయర్లలో కానీ ఎక్కడైనా వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఆ ఒక రిక్వైర్మెంట్ ను బట్టి గొడవలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. దాన్ని ఏంటంటే 2 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడిన కూడా చెప్పిన మంత్రులు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాలో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు సార్, అధికారులే కూర్చొని వారి లెవెల్లో పరిష్కారం అవుతున్నాయి. ఏదో 1-2 నాకు తెలిసి ఈ 2 సంవత్సరాలలో మంత్రులు కూడా మాట్లాడుకోలేని పరిస్థితులలో ఉన్నాయి. ఎందుకంటే సమస్యలు కింది స్థాయిలోనే సామరస్యంగా పరిష్కారం అవుతున్నాయి. ఎందుకంటే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అధికారులు కానీ ఏ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూనే అక్కడ ఉన్న నీటి లభ్యతను బట్టి మాట్లాడుకోవడం జరుగుతుంది. దానికి అనుకూలంగా అంటే పంపకాలు చేసుకుంటున్నారు కాబట్టి సామరస్యంగా వెళ్ళిపోతుంది. దీన్ని ఇప్పుడు అక్కడ ఒక రిజర్వాయర్ కడుతున్నప్పుడు కర్ణాటకలో మన రాష్ట్రానికి ఎంత ఇబ్బంది జరుగుతుంది, ఏం జరుగుతుంది, కింది రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ కూడా ఎంత నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయనేది కేంద్రం దృష్టికి లిఖితపూర్వకంగా జరుగుతున్న అంశాలను పూర్తి స్థాయిలో తీసుకెళ్లి జనవరుల శాఖ మంత్రి వారు సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్తే వారు కూర్చొని మాట్లాడతారు. 2 ముఖ్యమంత్రులు స్వయంగా వినేటట్టు ఉంటే, స్వయంగా జరుగుతున్న అంశాలను చర్చించుకొని పరిష్కరించుకునే విధంగా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఈ యొక్క సమస్యను చిన్నదాన్ని వాళ్ళు ఏదో చేస్తున్నారని ఇక్కడ రాజకీయంగా పెద్దగా లబ్ధి పొందాలని ఆ సమస్యను మనము పరిష్కార దృష్టిగా ఆలోచన చేయకుండా రాజకీయంగా అవకాశానికే ఉపయోగించుకుంటామనే కొన్ని కుటిలత్వ రాజకీయ నాయకులు పార్టీలు ఉన్నంత కాలం ఈ సమస్యలు అనేది ఎప్పటికీ పరిష్కారం కావచ్చు. ఈ రోజు వచ్చిన మంచి వాతావరణాన్ని ప్రతి సమస్యకు పరిష్కారం చూపించే విధంగా ఇలాంటి వాతావరణంలోనే ప్రతి ముఖ్యమంత్రి కానీ ప్రతి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకుంటూనే సమస్య పరిష్కారానికి కృషి జరిగే విధంగా ప్రతి ముఖ్యమంత్రి అంటే కృషి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాం సార్. ఈ సమస్యలు ఉంటే గనక పొద్దున్న లేచి ప్రజా సమస్యల కంటే ఎక్కువ వేరే రాష్ట్రాన్ని మనం తిట్టుడు, ఆ రాష్ట్రంలో మనల్ని తిట్టుడు తప్ప ప్రజా సమస్యలు అనేది స్పష్టంగా ముందుకు రాకుండా పోతున్నాయి. ఈ రోజు నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలే కావచ్చు, ఈ రోజు కరెంటుగా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నది ఏదైనా ఉంటున్నదంటే గొంతు మీద కత్తెత్తి కోసినట్టు కాపాడుతున్నది ఏంటంటే ఫీజుల సమస్య సార్. కాలేజీలు జలగల కంటే ఎక్కువ పీడ్స్గా తింటున్నాయి. దాని మీద కొంత దృష్టి సాచాలే ప్రభుత్వాలు. ఇమ్మీడియట్లీ ఏ స్కూల్ ఎంత వసూలు చేస్తుంది, ఏ కాలేజ్ ఎంత వసూలు చేస్తుంది,
ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం చేస్తున్నాయా, లేదంటే ప్రభుత్వ అంటే విద్యార్థుల తల్లిదండ్రులను బ్లాక్ మెయిలింగ్ చేసుకుంటూ. ఓకే కృష్ణారెడ్డి గారు, ఓకే రైట్ అండి, రైట్. బాలకృష్ణ గారు వాస్తవంగా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా రాయలసీమ జిల్లాలే ఈ తుంగభద్ర నీటి మీద ఆధారపడి ఉండేది. కాబట్టి అటు పక్క కర్ణాటక ఎగువన రిజర్వాయర్లు కట్టుకుంటూ వెళ్తే ఇటు ఆంధ్రాకు వచ్చేటువంటి నీటి లభ్యత తగ్గుతుందనే అవకాశం ఉంది. కాబట్టి గతంలో ఇదే ఆందోళన ఉండేది, ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ ఆందోళన ఉంది. మరి కర్ణాటక ప్రపోజల్ ఏ విధంగా ముందు పెట్టారు, దాన్ని చంద్రబాబు గారు ఏ విధంగా ఒప్పుకున్నారు, ఇప్పుడు కొత్తగా ఎందుకంటే మొదటి నుంచి ఆందోళన కాబట్టి ఇది ఇప్పుడు కొత్త ప్రతిపాదన ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు? రహీం గారు, కర్ణాటక రాష్ట్రంలో అనధికారికంగా కట్టే డ్యాములు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేయరు, ఒప్పుకోరు. ఎందుకనంటే అనధికారికంగా వాళ్ళు ఇష్టానుసారంగా పైన డ్యాములు కట్టారు అని అంటే దిగువ ప్రాంతాలకి నీళ్లు రావాల్సినవి రావు, కాబట్టి ఎడారిగా మారే పరిస్థితి ఉంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో యాజ్ పర్ నామ్స్ ప్రకారం వాళ్ళు ఎక్కడ డ్యామ్ కట్టాలి, ఎంత హైట్ లో కట్టాలి, దాని ప్రకారం ముందుకు వెళ్ళేదానికైతే ఇబ్బంది లేవు. కానీ వాళ్ళు అనధికారికంగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకు నచ్చినట్టుగా వెళ్ళాలి అని అంటే దీన్ని ఖచ్చితంగా మేము డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి సెంటర్ లో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది, మేము కూడా బీజేపీ గవర్నమెంట్ తో కలిసి నడుస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని మేమైతే ఈ ఎన్డీఏ కూటమి ద్వారా ఖచ్చితంగా అడ్డుకుంటాం. వాళ్ళు లీగల్ గా నామ్స్ ప్రకారం ఎలా ముందుకెళ్లాలో అలా వెళ్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అలా వెళ్లకుండా ఉంటే రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంది. ఆంధ్ర రాష్ట్రం కూడా విపత్కర పరిస్థితి రాయలసీమ ప్రాంత వాసులు ఎదుర్కొంటారు. కాబట్టి దీన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో మేము ఉపేక్షించాం. దానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బద్దుడై ఉంటాడు, రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తాడని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చర్చలో పాల్గొనేందుకు రాహుల్ గౌడ్ గారికి, అదేవిధంగా బాలగురుస్వామి గారికి, కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ కూడా ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర విషయంలో కలిసి ఈ 33 గేట్లు ఏదైతే సంబంధించిన ప్రారంభ కార్యక్రమం కలవటం బాగానే ఉంది. కాదు ఇవన్నీ కేవలం మాటలకే కాకుండా భవిష్యత్తులో రైతాంగానికి ఉపయోగపడాలని రైతులు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ పైన ఎగువ ఉండే రాష్ట్రాలు ఏదైతే రిజర్వాయర్లు కట్టడం వల్ల దిగువ ఉన్న రాష్ట్రాలకి ప్రతిసారి ఈ నీటి లభ్యత రావాల్సినంత రాదు అనేటువంటి విషయంలో మొదటి నుంచి ఉన్న ఆందోళనే. కాబట్టి ముగ్గురు సీఎంలు కలవటం, దాంతోపాటు ఎన్డీఏ ప్రభుత్వం ఉండటం వల్ల ఇటుపక్క చంద్రబాబు కానివ్వండి, ఇటుపక్క సిఆర్ పార్టీలు ముందుకు వచ్చి ప్రతిసారి ఈ నీటికి సంబంధించిన సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఇది మంచి వాతావరణం. ఇలాంటి వాతావరణం మళ్ళీ భవిష్యత్తులో ఉండదా అనేది మనం చెప్పలేము రాజకీయాలు కాబట్టి. ఇటుపక్క ముగ్గురు సీఎంలు ఒక సమన్వయంతో ముందుకెళ్తున్న సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నీటి సమస్యల, రావాల్సిన వాటాల విషయంలో, అదేవిధంగా రిజర్వాయర్ల విషయంలో కూడా చక్కటి సమయం కాబట్టి పరిష్కార దిశగా ముందుకెళ్లాలని మెగా 9 టీవీ ద్వారా కోరుకుంటూ, ఇది నాటి మెగా 9 డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.